రొట్టెలు చేస్తే గురువు ఏం చేస్తాడు, పరీక్ష పెడతాడు శిష్యుడికి. ఈయన గుర్తిస్తాడా లేదా? కుక్క రూపంలో కుక్క వస్తుంది. ఆ కుక్క 2 రొట్టెలు తీసుకొని ఉరుకుతుంది, పరిగెత్తుకొని ఆ రొట్టెల రొట్టెలు తీసుకొని. ఈ నామదేవుడు ఏం చేస్తాడు, పక్కకి నెయ్యి గిన్నె ఉంటుంది. ప్రభువుకు రొట్టెలు పెట్టి దాన్ని నెయ్యి వేస్తాడు కదా, నెయ్యి వేయడానికి. ఆ గిన్నె కూడా పక్కకి ఉంటుంది. ఆ గిన్నె పట్టుకొని నామదేవుడు పరిగెత్తాడు. ఆగు దేవా, ఆగు దేవా, ఆగు గురుదేవా, ఆగు దేవా, నేను నెయ్యి వేస్తున్నాను అంటే ఆ కుక్క ఇంకా పరిగెత్తుతుంది. కుక్క పరిగెత్తా, నామదేవుడు పరిగెత్తా గిన్నె పట్టుకొని. ఇద్దరు నీకు నెయ్యి వేస్తున్నా, ఆగు, నువ్వు వట్టి రొట్టె ఎట్లా తింటావు, నీకు నెయ్యి వేస్తున్నా, నెయ్యి వేసుకొని తిందువు కానీ నీకు నెయ్యి తీసుకొస్తున్నా నేను అని ఇద్దరు పరిగెత్తుతారు. అంటే దీని అర్థం అప్పుడు గురువు ఆ రూపంలోకి వెళ్ళి ప్రత్యక్షమైన గురువు నా శిష్యుడు నన్ను తెలుసుకున్నాడు అన్నప్పుడు సంతోషిస్తాడు. అంటే ఇప్పుడు గురువు ఎట్లా పరీక్ష పెడతాడు తెలుసా, ఏదో ఒక రూపంలో పెడతారు, కానీ మనకు అర్థం చేసుకోవాలి. అందుకని పిల్లలు అడిగితే ఇయ్యమంటాడు బాబు. ఇది పిల్లలు దాన్ని అడుగుతారు చూడు, నైవేద్యాన్ని మనం అందులోకి ఇయ్యాలి. ఏం కాదు, ఎవరైనా అలా జీవుడు ఉంటేనే కదా అడుగుతున్నాడు. నువ్వు అక్కడ ఫోటో పెట్టినంత మాత్రం తినదు కదా, జీవుడే దేవుడు అంటున్నాడు మళ్ళీ. అందుకనే బాబాయ్ ఏమంటున్నారంటే ఇక్కడ, నా వచనాలను విని వాటిని పాలించి ఆచరించిన వాడే నా వాడు. చూడు, మీరు నా గ్రంథాలలోని జ్ఞానాన్ని పొందండి, నా వచనాలను విని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే నా వాళ్ళు, నా శిష్యులు, నా భక్తులు అంటున్నాడు బాబు. సరే, వాళ్ళే చెప్పిండ్రు, నామదేవ్ మహారాజ్, విఠలుడు అందరు చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. నేను వారి వాడినవుతాను, నేను వాళ్ళు నా వాడవుతాడు, నేను వాడిన వారికైతాను. నేను అనే అహాన్ని నీ నుండి దూరం చేసి నాతో అతడే చేపిస్తున్నాడనే భావనతో చేయండి చాలు. ఇంకేం చెప్తున్నాడు బాబు, నేను కాదు చేసేది, అంతా గురుదేవుడే చేపిస్తున్నాడు, నాది కాదు, ఆ గురువుదే అని ఎప్పుడైతే నువ్వు ఈ భావనతో చేస్తావో అప్పుడు నీకు గురువుకు సమర్పణ అయిపోతుంది. అంతా నాది అని మాత్రం అనుకోకండి బాబా. ఇంకేమన్నా అంతా నేను చేస్తున్నా నాది అని నువ్వు అనుకోకు, అహం గాడి అవ్వు. అక్కడ గురువు చేపిస్తున్నాడు, నేను చేస్తున్నా. భార్యాభర్తలు మీరు కావడానికి మూలం ఏమిటో గ్రహించి ఒకరినొకరు అర్థం